హాయ్ అండి. ఇవాళొచ్చేసి నేను నా స్టైల్‌లో ఒకసారి దహీ బెండి అనేది చూపిస్తాను. ఇదొచ్చేసి పేరు ఎందుకలా పెట్టారో నాకు తెలీదు గానీ, నా ప్రాసెస్‌లో మాత్రం ఒకసారి చూసేయండి ఎలా ఉంటుందో. ముందుగా లేడీస్ ఫింగర్‌నొచ్చేసి నీట్‌గా వాష్ చేసేసి, తుడిచి, మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. ఒక ఎంప్టీ పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి, దాంట్లో ఈ బెండినన్నీ వేసేసి, ఇలా రోస్ట్ ఫ్రై అనేది చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది మీకు తేమ అనేది అంటే ఆ బెండకాయకున్న జిగురు అనేది పోయిన తర్వాత యాడ్ చేయాలి. ముందుగా యాడ్ చేసడం వల్ల జిగురుదనం అనేది అలానే ఉంటుంది. ఇలా కాస్త మీకు ఫ్రై అనేది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పటి వరకు అలా మంచిగా సిమ్ మీద ఫ్రై చేయాలండి. మీరు చూసారు కదా, నేను లాస్ట్లో యాడ్ చేశాను. అలా ఫ్రై అనేది అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకున్నాను. అదే ప్యాన్లో వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నానండి. కాస్త ఆయిల్ అనేది హీట్ అనేది అవ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వచ్చేసి అందులో వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు అనేది వేసి కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత ఒక 2, 3 పచ్చిమిర్చి చీలికలు, అందులో ఒక మీడియం సైజు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇలా కలుపుతూ, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ప్యాన్ అనేది మాడిపోయింది. సో మీకు కలర్ అనేది అలా అనిపిస్తుంది. అందులోనే మెయిన్గా పుదీనా అనేది అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇందులో ఒక గుప్పెడు పుదీనా అయితే తీసుకున్నానండి. పుదీనా వేసేసి ఆ పచ్చితనం పోయేంత వరకు అయితే మంచిగా సిమ్ మీద ఫ్రై అనేది అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అనేది అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ముందుగానే మనం వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా లేడీస్ ఫింగర్ బెండకాయ ముక్కల్ని, అందులో వేసేసుకొని మంచిగా కలిపేసి అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి కలిపేసేయాలండి. ఇక్కడ మనకు త్వరగా అయిపోతుంది. ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి అంత లోపల వచ్చేసి అది నూనెలో కొద్దిగా మగ్గే లోపల మనం ఇక్కడ నేను వచ్చేసి 1/2 కప్పు పెరుగుని తీసుకున్నాను. బాగా బీట్ చేయాలండి పెరుగుని, ఎక్కడ లమ్స్ అనేది లేకుండా. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ కారపొడి అండ్ ఒక టేస్ట్కి తగ్గంత సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ అండి, అండ్ కొద్దిగా గరం మసాలా. ఇక్కడ మీకు గరం మసాలా వచ్చేసి ఆప్షనల్ అండి, వేస్తే వేయండి లేకుంటే లేదు. అది వేసేసి బాగా బీట్ చేసుకొని మొత్తం మనకు మసాలా అంతా పెరుగులో కలిసిపోయేలా బీట్ చేసేసేయాలి. చేసేసినాక మీకు అంతలోపల బెండకాయ వచ్చేసి ఇలా ఆయిల్ అనేది పైకి తేలింది కదా, అంటే మంచిగా మగ్గిపోయింది. సో అక్కడ మీకు మగ్గినది ప్రాసెస్ చూసేసి దాన్ని మగ్గిపోయింది అని అనిపిస్తే కనుక అప్పుడు మీరు ఇది ఏదైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నామో అది అందులో వేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మీకు ఇక్కడ వాటర్ అనేది ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకోండి అండి, అంటే మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి. అండ్ ఎప్పుడు బెండకాయ ఒకేలా వండితే మాత్రం అస్సలు తినరు పిల్లలు కూడా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, డిఫరెంట్గా చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా. ఇది మీకు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ వైజ్గా మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడు తినేదానిలాగా కాకుండా. సో నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మాత్రం 100% మీకు డిఫరెంట్ టేస్ట్ అయితే ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా కాస్త మగ్గనివ్వాలి. మగ్గినాక లాస్ట్గా మీరు కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని మీరు దించేయడమే అండి. ఆల్రెడీ మనం మసాలా అంతా అందులో వేసేసాం కాబట్టి మనం పెరుగుని ఇక్కడ బీట్ చేయడం వల్ల పెరుగు అనేది మీకు ఎక్కడ విరిగిపోదు. అన్నీ ఆల్రెడీ యాడ్ చేసాము అండ్ మనం యాడ్ చేసేది కూడా లాస్ట్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇలా ఒక పొంగు వచ్చినాక లాస్ట్గా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే. సో నా గ్రేవీ అనేది కర్రీ ఎలా ఉందనేది మీరే చెప్పండి, కమెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ అండి నా వీడియో వాచ్ చేసినందుకు.